ఉన్న రోజా 2 సార్లు గెలిచి గతంలో టీడీపీలో ఉండి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు మీద నగరిలో అంటే చాలా ఈక్వేషన్స్ ఒక ప్రభుత్వమే కదా ఆవిడే చెప్తూ ఉన్నారు మా పార్టీలోనే ఆవిడ మీద సొంత పార్టీ నేతల వ్యతిరేకత అది వేరే విషయం. నేను ఓవరాల్ జిల్లా ఇంపాక్ట్ చెప్తున్నా. నగరి చేసిన కొన్ని కామెంట్స్ టీడీపీకి సింపతి తెచ్చిపెట్టాయి. ఓవరాల్ జిల్లా మీద చంద్రబాబు మీద పడ్డాయి. అది ఆవిడకి తెలియట్లా. ఆవిడ ఒక్క నియోజకవర్గం ఓటమే కాదు, ఆ మిగిలిన జిల్లా మొత్తం ఎఫెక్ట్ చూపించాను. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అలిగేషన్స్, అక్కడ ఉన్న భూ కబ్జాలు కావచ్చు, ఇతర గొడవలు కావచ్చు, హింస కావచ్చు, హత్యలు కావచ్చు, ఇట్లాంటి రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి అక్కడ. అందువల్ల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద వ్యతిరేకత, రోజా మీద వ్యతిరేకత, ఇవన్నీ కారణాలు ఇప్పుడు జిల్లా మొత్తం మీద చూపించి టీడీపీకి ప్లస్ అయ్యి టీడీపీలో దాదాపు 9 నుంచి 10 స్థానాలు టీడీపీకి వస్తున్నాయి. రికార్డ్ అది. అంటే నీకు రాయలసీమలోనే 40 సీట్లు పైకి వస్తున్నాయి. మీరు సరిగా లెక్కేస్తే ఒక్క రాయలసీమలో గతంలో 2 స్థానాలకు పరిమితమైన టీడీపీ సార్ 40 స్థానాల్లో రాయలసీమలో గెలవబోతోంది. కడపలో మెజార్టీ సీట్లు రాకపోతున్నాయి, కర్నూలులో మెజార్టీ సీట్లు టీడీపీకి రాబోతున్నాయి. ఒక రికార్డు స్థాయిలో తెలుగుదేశం పార్టీ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రికార్డు స్థాయిలో రాయలసీమలో వైసీపీని డామినేట్ చేసి క్లియర్ కట్ మెజార్టీ దిశగా దూసుకెళ్ళి టోటల్గా ఓవరాల్గా 13 జిల్లాలో తెలుగుదేశం పార్టీ కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ చెప్పండి ప్రభుత్వాన్ని. సో ఓవరాల్గా ఒకసారి అంటే మనం మాట్లాడుకుని చాలా అంశాలు ఉన్నాయి. బట్ 175 స్థానాలు కాబట్టి మనం చాలా ఎలాబొరేటెడ్గా మాట్లాడుకోవాలి. జనాలందరికీ ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఉంటుంది. ఒక ఇష్యూ, నగరి నుంచి రోజా గెలుస్తుందా లేదా అనేది రాష్ట్రం అంతా డిస్కషన్ పాయింట్. అందరూ మిగిలిన 174 మంది ఒక ఎత్తు అయితే నగరి నుంచి రోజా గెలుస్తుందా లేదా అని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. రోజా ఓడిపోతుంది. అది మనకు కనబడుతుంది. ఎగ్జిట్ పోల్స్ ఓడిపోతుంది. ఇక మిగిలిన జనాలందరూ ఎక్స్పెక్ట్ చేసి ఇంకో 4 ఉన్నారు. వల్లభనేని వంశీ, కొడాలి నాని, అంబటి రాంబాబు, వీళ్ళంతా అమర్నాథ్. వైసీపీలో సోకాల్డ్ స్పోక్స్ పర్సన్స్ గా ఉన్నటువంటి సెలబ్రిటీలు వీళ్ళంతా కూడా. సెలబ్రిటీలు. పేరుని నాని పోటీ చేయట్లేదు కానీ వాళ్ళ అబ్బాయి పేరుని కిట్టు పోటీ చేస్తున్నారు. పేరుని కిట్టు. టీడీపీకి ప్రధానమైన టార్గెట్ కూడా వీళ్ళు. అంబటి రాంబాబు, కొడాలి నాని, వల్లభనేని వంశీ, గుడివాడ అమర్నాథ్, పేరు నాని, తర్వాత రోజా. సో వీళ్ళందరూ ఓడిపోతున్నారు. సో ఎవరైతే సోకాల్డ్ పోల్స్ లో క్లియర్ కట్ గా టీడీపీ నాయకులు ఎక్స్పెక్ట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని కంకణాలు గొలుసులు కట్టుకుని కూర్చుని ఎదురు చూస్తున్న ఈ నేతలంతా కూడా ఈసారి ఎన్నికల్లో ఓడిపోతున్నారని బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్స్ లో క్లియర్ గా ఉంది. సో టీడీపీ నేతలంతా పండగ చేసుకోవచ్చు. వైసీపీ నేతలంతా కూడా బహుశా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్